చేసుకోవచ్చునా లేదా? అన్నీ చేసుకోవచ్చు, వంట చేసుకోవచ్చు, బెడ్రూమ్ చేసుకోవచ్చు. అంగడి అమ్ముతారు. అన్నం తిన్నప్పుడు రెస్ట్ తీసుకొని ఇల్లే కట్టాలి. అది ఇల్లేది, ఇల్లే అడుగుతాండి. అది ఇల్లే, అంగడి కాదు. అంగడి ఇన్నే పెట్టుకోండి. అంగడి ఇన్నే పెట్టుకుంటా ఉన్నా. అంటే అక్కడ 2.5 కింద మీద పిడిచి పెట్టి 2 అడుగులు చాలు, 2.5 అవసరం లే. ఏమో అవసరం లేదు, 2 అడుగులు చాలే మస్తు. అది 16 అంటే అది వదిలేసినట్లయితే అది అయినా స్వామి 2 అడుగులు కాలిడిచి కట్టుకునే దానికి సమానం కాదు. నీ ఎదురే ఉండదు. 80% ఇల్లు కట్టుకుంటే నువ్వు 2 అడుగులు వాళ్ళు కూడా తొక్కి కూడా కట్టుకుంటే దాని ఫలితం వేరుగా ఉంటుంది. నీకు కింది వాళ్ళకంటే తొక్కించి స్లాబ్ వేస్తే దాని ఫలితం వేరు. ఇట్లా 2 అడుగులు కింది మీద గిడిచి పెట్టాం అనుకో, దానికంత వేరు. 2 అడుగులు అంటే మనకు 13 వస్తుంది. అయితే ఇప్పుడు లోపల కిటికీలు అన్ని వస్తాయి మనకు. ఇప్పుడు లోపల రూమ్లకి ఇట్లా లోపల రూమ్లు ఉంటాయి కదా, ఇట్లా డివిజన్లు చేస్తాం కదా స్వామి రూమ్లు. ఇక కిటికీలు వస్తాయి అన్నిటికి. ఈ పక్క దా వస్తుంది, ఇట్లా ఇట్లా ఈ పక్క దా వస్తుంది. ముచ్చుమది సందికి చిన్నాడు. ఇచ్చకుండా అయితే కట్టకూడదుంటావా గ్యాప్? కడితే ఒక రకమైన ఫలితం, ఇడిసి కడితే అది ఇంకొక రకమైన. ఇప్పుడు మొత్తం ఇప్పుడు సంసారం ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ ఇల్లు ఇట్లే పెట్టుకుని వ్యాపారం చేస్తా పోతుంటే ఏం ఇబ్బంది. మధ్యాహ్నం లేదు స్వామి, మధ్యాహ్నం ఇండ్లు ఉంది కాబట్టి ఏం దోషం లేదు. ఇప్పుడు ఎంతసేపు పని, నా చిన్న రిక్వెస్ట్ పని అనేది ఏమంటే అది 2 అడుగులు ఇచ్చిపెట్టి కడితే మేము కాపురం ఉంటే బాగా ఇంకా అంగడి పెట్టుకుంటే అంగడికి తీసుకుంటాము. తిండి పడక అంతా అక్కడే పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చునా? పెట్టుకోవచ్చు అంటే మాకు దిగులు ఉండదు అనమాట. ఈ పాతింటికి లెక్క ఖర్చు పెట్టి చేసి ఎందుకని మనం ప్లాన్ చేపిస్తావు కదా, నీకెముగా 2 అడుగులు వదిలిపెట్టి కట్టాలి. మధ్య పెట్టుకో. అదే బెందారుగాలు ఏమంటారంటే ఎందుకు స్థలం అంతా పోతుంది వేసి అంటారు. స్థలం పొయ్యే కథ ఇచ్చిపెట్టడానికి. ఇప్పుడు తిట్టినా వాళ్ళు వచ్చేటప్పుడు ఇంట్లో తీసిన కొంత పదార్థం తీస్తే అందరు తొక్కుతున్నారంటే ఇంట్లో అంటే లంచోడికి ఎవరో నీకు చెప్పిన చెప్పిన నాకు మెంటల్ లేసం ఇట్లే ఉంటే నీకు ఈ స్థలం అయినప్పుడు దోసాలు తోస్తుంది స్వామి. అట్లాగా స్వామి ఇప్పుడు చెప్పేది నువ్వు ఆ స్థలం కొనకముందు కింద పడింది. నేను చెప్పేది నువ్వు క్రాస్ నడిస్తే కుంటి నడుస్తారనేది ఒక శాస్త్రం. ఇట్లా క్రాస్ నడకలు నడిచే కుంటి నడుస్తారనమాట. ఏంటనే కాదు ఏంటన్నా కానీ కిటికీలు లేకుండా గుడ్డి పిల్లలు కుడతారు బాగా. ఇట్లాంటివి ఉంటాయి, కొన్ని మూలాలు ఉంటాయి అన్నమాట. ఇవి ఇట్లా ఎప్పుడైతే ఇప్పుడు ఇట్లుంది కదా స్వామి, ఇట్లా 2 అంతస్తులు లేపొచ్చు అన్నది. 2 అంతస్తులు లేపొచ్చు. కింద హాలు, ఒక బెడ్రూమ్ వేసుకొని 2 బెడ్రూమ్ కట్టి వదిలేయాలని కోరిక. నేను చెప్తాను, అది 2 అడుగులు ఇచ్చిపెట్టి కట్టిన కూడా ఇక్కడ పైన ఉంటుంది మాడి. దీని లెవెల్ కంటే 2 ఇంచులు తక్కువ పెట్టాల్సిందని. ఈ పైన దానికంటే కూడా 2 ఇంచులు తక్కువ పెట్టాలి. పైన మాడేస్తే కూడా ఇప్పుడు ఇట్లా ఉంది స్వామి. ఇది 17 ఉందా 16 ఉందా మీద మొత్తం అంతా అవుతుంది. 16 వస్తుంది. 16 అంటే 2 అడుగులు పోతే 14, 2 అడుగులు పోతే ఏం స్వామి ఇలా 2 అడుగులు ఖాళీ ఇడుస్తాం. 10 అంటే 14 వస్తుంది లోసులు. గోడ పోతే 9 ఇంచుల గోడ వస్తుంది. 13 వేసుకుందాంలే. 13 వేసుకుంటే నేను చెప్పేది చెప్పేది ఇక ఇలా 13 అంటే 4 పెడతాం. ఇవి ఇలా గ్యాప్ 4 పెడతాం అందరికి లైన్కు. 4 అడుగులు పెట్టి నేను చెప్పేదాన్ని ఇక్కడ మెట్లు వేస్తాం. ఇక్కడ మెట్లు డూప్లెక్స్ మెట్లు వేస్తాం ఇంట్లో. అట్లాగా అలా బయట వేస్తాం మెట్లు. ఇక్కడ పార్కింగ్ వేస్తాడు అన్నమాట. ఇక్కడ పార్కింగ్ కాదని పక్కన వస్తాయి మెట్లు. పార్కింగ్ ఇస్తాం కదనా, పార్కింగ్ కాదని మెట్లు ఇట్లా వస్తాయి. పార్కింగ్ ఎన్ని అడుగుతున్నా? 5 అడుగుల 5 అడుగులు 6 అడుగులు పెట్టుకో చాలు. డౌన్ 5 పెట్టు 6 అంటే కారు ఉండాలంటే కింద స్వామి 12 అడుగులు ఉండాలా.
నాది ఇల్లు మరి చిన్నగా అయిపోతుంది ఇప్పుడు ఇట్లా ఉంది కదా స్వామి ఇది, ఇగో స్వామి ఇట్లా ఉంది కదా, ఇట్లా ఏమైందంటే నువ్వు 14 వస్తుంది కదా మనకు, 13 వస్తుంది లోతుంది 13 అంటే ఈ గోడతోని గొడవ 13 వస్తుంది. 13లో ఇగో ఇవి 3 అడుగులు ఉన్నా 4 అడుగులు రస్తం 3.5 చాలా మస్తు అవుతుంది. అదే వాకిల సందు ఇట్లా పెడితే 9.5 రూమ్లు వస్తాయి స్వామి. అన్న నా ఆలోచన ఏమంటే కొంచెం కింద ఒక బెడ్రూమ్ ఒక స్టోర్ రూమ్ ఉండాలన్న, వేస్టేజ్ సామాన్ అంతా ఉంటాయి కదా, ఒక బెడ్రూమే చాలు, ఒక చెప్పేది స్టోర్ రూమ్ ఒక హాల్. ఇలా స్వామి చెప్పేది నువ్వు, కింద 70 అడుగులు ఉంది, ఇది తమాసా లేదు. అంటే ఇంకా ముందర ఇది పోతాయి కదా, 10 కాదమ్మా, అంత ఇది 20 అడుగులు వేసుకున్నాను, ఇంకా 50 ఉంటుందమ్మా. ఇది 20 అంతా, ఇదంతా 20 అడుగులు వేసుకున్నాను ఒకవేళ చెప్పేది. ఇది 3 మడతలు వస్తాయి మెట్లు. ఇప్పుడు ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఇది ఒక బెడ్రూమ్, ఇట్లా ఇది హాల్, ఇది కిచెన్. మీరు ఏదైనా చేసుకుంటే ఇట్లా కిచెన్ వస్తుంది, ఇట్లా ఫస్ట్ ఎంట్రన్స్ లో కిచెన్, ఇట్లా కిచెన్ వస్తుంది ఇది. ఇప్పుడు ఇది ఇట్లా వస్తుంది కదా డోర్, మెయిన్ డోర్ ఇది వస్తుంది. మెయిన్ డోర్ వస్తే ఇక్కడ కిచెన్ ఇవి ఉంటాయి కదా, ఇది ఖాళీగా ఉంటుంది అన్నమాట. ఇది దావా ఇలా కిచెన్ వస్తుంది, ఇక్కడ కిచెన్ వస్తుంది, ఇట్లా వస్తుంది. ఇక్కడ బెడ్రూమ్, ఇట్లా డోర్లు వస్తాయి ఇవి. ఇది ఏం చేస్తాం 14 ఇట్లా 9.5 పెడతాం. ఇట్లా 14 ఏం స్వామి 14 అంటే అది లోదు, మన 13 కదా వచ్చేది. అట్లా కాదు, ఇట్లా పొడు ఈ పొడు ఇట్లా 14 9.5 పెడతాం. 14 ఇక దీనిలో బాత్రూమ్ లెట్రిన్ ఇట్లా పెడతాం, ఇట్లా లెట్రిన్, బాత్రూమ్ లెట్రిన్ ఇట్లా పెడతాం. ఇట్లా వస్తాయి. ఈ 2 బెడ్రూమ్లు ఇట్లా వస్తాయి. ఇక ఇది హాలు, డైనింగ్ అంతా వస్తుంది. ఇది లాస్ట్ లో 2 బెడ్రూమ్లు వేస్తామా, ఇట్లా వాకిలి పెట్టి, ఉత్తరం వాకిలి, ఇట్లా వాకిలి పెట్టి ఇట్లా వస్తాయి. మీరు కూర్చున్నట్లా ఇట్లా వాకిన్లు వచ్చి ఇక్కడ 14 అడుగులు వెడల్పుతో, ఇక్కడ 14 అడుగుల. ఇది 6 అడుగులు పెడతాం. ఏది ఇవి బాత్రూమ్ లెట్రిన్ లో 6 అడుగులు పెడితే 14 గంటలు 28 కదా వస్తుంది. 28 ఒక 6 ఎంత అమ్మా 34. ఇది ఒక డైనింగ్ కమ్ కిచెన్, ఇది 12 వేసుకో 46. నేను స్వామి 46 అంటే ఇది ఒక 6 వేసుకో తల్లి. 52 అంటే ఇంక ఇది ఇంకా 18 అడుగులు ఉంటుంది. అంటే ఇంకా నువ్వు ఏదైనా హాల్ కావాలంటే ఇంకా 18లో ఇది 8 అడుగులు ఇది పెట్టుకో, 10 అడుగులు హాల్ పెట్టుకో. ఇది నేనేం చెప్తాను అంటే ఈయన పెట్టు హాల్ గీలన్నీ. అదే ఇప్పుడు మామూలుగా ఇది మెడికల్ అంటే ఇది కిచెన్ వస్తుంది, కిచెన్ అన్ని హాల్, కిచెన్ తర్వాత ఓపెన్ కిచెన్, ఇది ఓపెన్ కిచెన్, ఇది 16 హాల్. దాని తర్వాత 2 బెడ్రూమ్లు వస్తాయి, ఈ పక్క వాకిళ్ళు వస్తాయి. అది వస్తుంది. 14 అడుగులు పెట్టాలా, 14 ఉండాలి. ఇది ఈ లెక్క తక్కువ ఉంది, 9.5 ఉంది. అది ఇట్లా 9.5 ఉంది కదా స్వామి. ఇది దావ పోతే ఇంకా అంటే దీన్ని ఎక్కువ వాడుకోవచ్చు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఈ లాస్ట్ ఏమైతుందంటే మనకి 2 అడుగులు వదులుతాం కాబట్టి ఇలా లాస్ట్ది ఈ డోర్ ఇట్లా పెట్టుకోవచ్చు. అంటే ఇది మొత్తం 13 కట్టొచ్చంటావా, లాస్ట్ 9.5 13 పెట్టవచ్చు. ఈ లాస్ట్ మస్తు పెద్దగా వస్తుంది. కావాలంటే దావకు తూర్పు వాకిలు పెట్టచ్చు. ఆ బెడ్రూమ్ తూర్పు వాకిలు వస్తాయి, ఈస్ట్ వాకిలు వస్తుంది. ఒక బెడ్రూమ్ ఒకటే చాలు నాకు. మా కింద ఒక స్టోర్ రూమ్ ఇంకా ఏంది మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఓకే. దీని తర్వాత ఒక రూమ్ అంటే మన బీరువాలు కానీ ఏమైనా కానీ చేసేసి పైన 2 బెడ్రూమ్. నాకు 2 పిల్లలు, బెడ్రూమ్ హాల్ కలిపేసి పెద్దగా అవుతుంది అంతే. బెడ్రూమ్ ఒకటి కట్టేసి ఒక రూమ్ బీరువాలు ఉంటాయి, పాత బీరువాలు ఉంటాయి, పాత సామాన్లు ఉంటాయి, అవన్నీ రూమ్లలో లేకపోతే బెడ్రూమ్లలో లేకుండా నా కోరిక. పైన 2 పిల్లలకు 2 బెడ్రూమ్ ముందర వదిలేరు నా ప్లేస్. ఇప్పుడు ఒకసారి కింద ఒకటే వరకు ఇప్పుడు ఆలోచన రావచ్చాడేనా బెడ్రూమ్ వద్దని. నడుము ఇడిచిపెట్టచ్చునా, ఇడిచిపెట్టచ్చు. మనకు ఉత్తరం అంటే వద్దు, ఇడిచిపెడితే తూర్పు 3 అడుగులు ఇడిచిపెట్టు. ఆడందిస్తా ఏడ తూర్పున లేక వస్తాయంటే ముందర తూర్పు నిడిస్తే మళ్ళీ ఇది ముందు పోతుంది. ఇల్లు అట్లా ఇది ముందరకు పోతుంది, అది వెనక్కి వస్తుంది. ఇల్లు పూర్తి ఇబ్బంది అయితే ఇటు సగురుదు స్వామి. ఈ వల్ల కిటికీలు పెట్టి, ఈ వల్ల వాకింగ్లు పెట్టి రస్తా పెట్టుకుంటే
కొంతవరకు దోషం తీసేస్తారని నా నమ్మకం. ప్రస్తుతం పెడదాం లేనా. నేను అడిగేది ఏమంటే ఇప్పుడు అన్న తూర్పు వాకిలి బెడ్రూమ్ పెట్టచ్చు అంటే కింద ఒక బెడ్రూమ్ చాలు. మాకు ఫర్దర్ ఎప్పటికైనా ముసలిమైనా కానీ నాకు ఒక కింద బెడ్రూమ్ ఉన్నా మన ఇంట్లో బీరువాలని ఇవన్నీ పాసం అన్ని ఉంటాయినా. ఇప్పుడు ఊరికే నీట్గా ఇల్లు కట్టి పాసామని పెడితే ఏమంటది బెడ్రూమ్ బాగుండదు. అందుకు స్టోర్ రూమ్ కొట్టాలి. నాకు ఇల్లు కడితే కొత్తది బెడ్రూమ్ కు ముందర ఒక రూమ్ వేస్తాం కదా, బెడ్రూమ్ మాదిరిగే ఆ రూమ్ లో మన పాస్ సామాన్ కానీ బీరువాలు కానీ ఏదైనా ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవాలనే ఇంటికి వచ్చిన వాళ్ళు కానీ బెడ్రూమ్ లెక్క లేకుండా స్టోర్ రూమ్ అయితే నైరుతి దగ్గర రావడం లేదు కదా. స్టోర్ నైరుతి లెక్క వస్తే బెడ్రూమ్ పెట్టుకునే లాస్ట్ కు మనం లాస్ట్ కు బెడ్రూమ్ ఉంటాం. నైరుతి బెడ్రూమ్ దాని ముందర ఒక రూమ్ బాత్రూమ్ గీత్రూమ్ పెట్టేది దాంట్లో ఓన్లీ రూమ్. సమయం మీ స్థలం ఇది కదా, దీనిలో 2 అడుగులు ఖాళీ స్థలం విడుస్తాం. ఇట్లా ఖాళీ స్థలం విడిచినాక 2 అడుగులు ఇగో ఈ బెడ్రూమ్ ఇది కింది మీదకి వస్తుంది ఇట్లా ఫుల్. అది మాస్టర్ బెడ్రూమ్ అంటారు కదా. అంటే ఇది కింది చెప్పింది కింది మళ్ళీ ఇటు నుంచి ఇట్లా వస్తుంది. ఇట్లా వాకిలి ఇట్లా వస్తుంది. ఇది 3 అడుగులు వస్తాయి. ఇంక ఇటు నుంచి మెట్లు వస్తాయి. ఇట్లా ఇలా మెట్లు వస్తాయి. ఇట్లా ఇట్లా మెట్లు వచ్చి ఇట్లా వస్తాయి. మీకు ఎంత కావాలో అంత. ఇప్పుడు ఈడ ఈడ మెయిన్ డోర్ వస్తుంది. మళ్ళా అది మెయిన్ డోర్ నా. ఇది బెడ్రూమ్ కదా మీరు చెప్పేది. నేను ఏమంటున్నా అంటే ఈ బెడ్రూమ్ ఆనుకొని ఒక స్టోర్ రూమ్ కట్టాలని. అంటే మన ఇంట్లో బీరవాళ్ళు కానీ ఏవైనా కానీ దాంట్లో అనే మీరు ఏం చేస్తారంటే ఈడ మళ్ళీ వాయువంలో బాత్రూమ్ కట్టే ఈడ వాయువంలో బాత్రూమ్ కట్టారు. ఈ మూలకే కడతాం. నైరుతి నైరుతిలో కట్టకూడదు. ఈడ ఆగ్నేయంలో ఈడ కట్టవచ్చులే. దీన్ని ఈ వారం తీసుకుందాం. ఇట్లా ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్ పక్కన తీసుకుని పైపు ఎడ్జెస్ పైకి అవుతాం బయటికి. ఇది ఎంట్రన్స్ లో తీసుకొని చేసిన దాని తర్వాత ఆలోచన చేస్తాం. నువ్వు స్టోర్ రూమ్ కి ఇది 12 అడుగులు ఇది పెట్టుకో. ఇగో ఇది కిచెన్ ఓపెన్ కిచెన్ అంత హాల్ పెద్దగా ఉంటది. అంటే దాదాపు 30 అడుగులు ఉంటది. ఇది నువ్వు 30 అడుగులు ఏమైనా తగ్గించిందంటే తగ్గించుకో. ఎంత 2 రూమ్లు కూడా మిగతా అంతా ఇంకా ఓపెన్ కిచెన్ హాల్ చేయాలని ఇక్కడ కావాలి. వైశాఖ మాసం వరకు మంచిగా నాకు ఎప్పుడు వైశాఖ మాసం మొదలు పెట్టబోతున్నాను. సమయం నువ్వు ప్లాన్ కి ఇచ్చి నాకు 2 అడుగులు ఇచ్చి ప్లాన్ కి ఇప్పించి నాకు వాట్సాప్ పెట్టి నేను చూసుకుంటా. ఇంజనీర్ తో ప్లాన్ కి ఇచ్చినాక అన్న చౌదరికి ఫోన్ చేసి మనం వాట్సాప్ పెడితే దాంట్లో ఏదైనా లోటుపాటు ఉంటే ఆలోచన చేసుకోవచ్చు. లేదంటే గుణాలు తీసినా ఒకసారి మళ్ళీ పిలిపించుకొని చెక్ చేసుకోవచ్చు. అదే ఒకటినా. ఇప్పుడు మనము నేను చెప్తే కదా ఇది దావా మీరు ముందర వదలమంటున్నారు. ఖచ్చితంగా వదలాలని మెటికల్ ఆనిచ్చేనా బయట పక్కన ఇళ్ళ మాదిగే మెటికల్ ఆనియాలంటే ఇక్కడ 2 అడుగులు ఇడిచి వేయాలి మెటికలు. ఇక్కడ ముందర 2 అడుగులు ఇడ్చాల్సిందే. ఆగ్నేయం రాకూడదు. డైరెక్ట్ కాంపౌండ్ మీదకి స్లాబ్ రావాలా. కానీ ఎంత వదులుతారో అంత వదులుకొని కట్టుకుంటేనే మంచిది. మంచిది. ఇదే మెటికల్ వేసి ఎత్తు అవుతుంది. అవులే అందుకు ఒక 5 అడుగులు కనీసం 3 అడుగులు 3-4 అడుగులు ఇసి మెటికల్ వేసుకుందాం. సరే ఓకే, అది సంతోషము. ఇప్పుడు మెటికల్ వేస్తాము. మెటికల్ వేసి ఇక్కడ ఎంట్రన్స్ వాకిలు కూడా మెటికల్కు ఎంట్రన్స్ వాకి లేకుండా పక్కన ఇల్లు రాజన్న కట్టినా అసోసియేషన్ మెటికల్ లేకుండా ఎంట్రన్స్ వాకిలే కొద్ది లోపలికి కట్టినాడు అనమాట. అది కిచెన్ ఇట్లా ముందుకు రానిచ్చాడు. అది ఆగ్నేయం పెరిగింది ఎప్పుడోసారి మూతికి వెళ్తుంది. కానీ ఎట్లా అంటే కరెక్ట్ కొంచెం ఇప్పుడు మెటికల్ మెటికల్ ఇట్లా వేసిన కొంచెం చెప్తాను. నేను చెప్తలేదు మెడికల్ ఇట్లా వేసి నేను చెప్పేది వాళ్ళు కార్ పార్కింగ్ కానీ కార్ కాదు దీనికి కిచెన్ ఆనిచ్చిన చెప్తా ఈడ పెట్టినాడు వాకిలి పెట్టి ఇది ఇట్లా ఇది ఇట్లా ఓపెన్ కిచెన్ ఇది కిచెన్ చేసింటాడు చేసినాడు అన్నప్పుడు ఇది ఆగ్నేయం ఈశాన్యం దగ్గర ఆగ్నేయం పెరిగింది. ఇది ఆగ్నేయంలో వంట ఉంటే మంచిదని ఆయన ఇప్పుడు కూడా పక్కలో కిచెన్ వేసి ఎంట్రన్స్ వచ్చేసి సమయం ఈ డోర్ మూస్తే చెప్పేది నువ్వు డోర్ మూస్తావు రాత్రి పూట మన శ్వాస అనేది ఆగ్నేయం పోతుంది. ఇట్లా ఆగ్నేయం వాయువం పోతుంది. ఇది ఆగ్నేయం వాయువం పెరుగుతుంది. ఇది వద్దు. ఇది ఇట్లా చేయకూడదు. తలవాకిలి కిచెన్ తలవాకి లోపలికి పెట్టాను అంతే. లేదు సవాట పెట్టకూడదు. ఈశాన్యం తగ్గితే ఈశాన్యం దగ్గర కిచెన్ కూడా తలవాకిలి కూడా సమానంగా ఉండాలి కదా. సమానంగా ఉండాలి. 4 మూలలు చౌకం ఉండాలా. నైరుతి ఈశాన్య కొలతలు కన్నా వాయువాగ్నేయ కొలతలు తీయడస్తే విశేషంగా నష్టపోతారు. నా మాటిని నువ్వు ఇంజనీర్తో ప్లాన్ తయారు చేయించుకో. పంపిస్తాము పంపించి గుణాలన్నీ పోయిస్తాం. గుణాలు తీయించినాక మళ్ళీసారి అన్నం రమ్మని పిల్లర్స్ కింద గుణాలు పిలిచినప్పుడు మళ్ళీ ఫిల్అప్ చేసినప్పుడు
అన్న నమ్ముడు ఫిల్అప్ చేసి కూర్చొని ఆ రోజు ఫిల్అప్ చేసి కూర్చోబెట్టిస్తే పిల్లర్స్ కరెక్ట్ చేపిస్తే అప్పుడు అర్థమవుతుంది. ఆయన లెక్క గురించి ఆలోచన చేయకు. నేనే నా డైరెక్షన్ చెప్తాను చూడు. కాదు నన్ను